ఒకటి అద్భుతమైన ఒకడు ఉంటాడు, మనకి జీవితాంతం ఉంటాడు పక్కన. మా ఫ్రెండ్ గారు చెప్పాడు, వాడు చెడిపోవడం కాకుండా 5 చెడగొట్టాడు వాడు కరెక్ట్గా. బిలో 10,000 ర్యాంక్ రావాలి అంటే ఏపీలో 25% వెయిటేజ్ ఉంది, తెలుసా తెలియదా? ఎప్పుడూ కూడా ఆపర్చునిటీస్ ఎవరికి ఉంటాయి అంటే మీకు ఐపీలో వచ్చే ఒక్కొక్క మార్క్ 2,000 నుంచి 5,000 ర్యాంక్ మారిపోద్ది. ఎప్పుడూ కూడా ఆపర్చునిటీస్ ఎవరికి ఉంటాయి అంటే ఎవడైతే టాప్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నీకు వచ్చిందే 80,000 ర్యాంక్, మళ్ళీ నువ్వు వచ్చి నాకు ఎస్వీఈలో సిఎస్ఈఏ కావాలి అని నువ్వు ఎలా అడుగుతావు? అడగలేవు. అదే నీకు బిలో 1K ర్యాంక్ 2K ర్యాంక్ వస్తే నీ హక్కు అది, నువ్వు అడుగు. నీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ కావాలి కౌన్సిలింగ్లో అడుగుతారు. అదే కౌన్సిలింగ్లో నీకు లక్ష ర్యాంక్ పెట్టుకుని నువ్వు వెళ్ళి కూర్చుంటే నీకు ఇదే ఉంది తీసుకో అంటాడు తప్ప నీకు ఆప్షన్స్ ఉండవు. సో బెటర్ ట్రై టు గెట్ బిలో 20,000, 15,000, 10,000 లోపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేం పెద్ద కష్టం కూడా కాదు. ఇందాక ఎవరికో స్ట్రాటజీ చెప్తున్నాను. బిలో 10,000 ర్యాంక్ రావాలి అంటే ఏపీలో 25% వెయిటేజ్ ఉంది, తెలుసా తెలియదా? దయచేసి గూగుల్లో వెతకండి అమ్మా. లాస్ట్ టైం ఇలాగే నేను ఒక సెమినార్ పెట్టాను వైజాగ్లో. ఒక 3-4 వచ్చి, మ్యామ్ ఏపీలో తీస్తారంట కదా వెయిటేజ్, మేము పెద్ద పట్టించుకోలేదు, ఇంటర్ అసలు రాయలేదు, ఏదో పాస్ మార్క్ రాస్తాం మేడం అన్నాడు. నీకు ఎవరు చెప్పారు నాన్న అంటే ఒకటి అద్భుతమైన ఒకడు ఉంటాడు, మనకి జీవితాంతం ఉంటాడు పక్కన. మా ఫ్రెండ్ గారు చెప్పాడు, వాడు చెడిపోవడం కాకుండా 5 చెడగొట్టాడు వాడు కరెక్ట్గా. రెండోది గూగుల్లో వెతికారంట. గూగుల్ ఈసారి మనకి వెయిటేజ్ ఉందా లేదా అంటే అది లేదు అందంట. వీళ్ళు చదవడం మానేసి అసలు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవాలనిపించింది నాకు నిజంగా. ఎందుకే ఉంది వెయిటేజ్, వాళ్ళు పాస్ మార్కులు చదివే కేపబిలిటీ ఉండి కూడా అవసరం లేదు దాన్ని కష్టపడడం ఎందుకని వదిలేశారంటే పాస్ మార్క్ రాసుకుని వచ్చారంట. ఏమైంది? మీకు ఐపీలో వచ్చే ఒక్కొక్క మార్క్ 2,000 నుంచి 5,000 ర్యాంక్ మారిపోద్ది. ఎస్పెషల్లీ ఏపీ స్టూడెంట్స్ వినండి అమ్మా, మీకు ర్యాంకులు వచ్చిన తర్వాత డే 1 ఒక ర్యాంక్ కనిపిస్తుంది. నువ్వు ర్యాంక్ చూసుకుని వచ్చిందా నాకు ర్యాంక్ నువ్వు నిద్రపోతావు. ఆ రోజు పొద్దున్న లేచిన తర్వాత ఇంకో కొత్త ర్యాంక్ కనిపిస్తుంది. ఈ రోజు 40,000 కనిపించింది, పొద్దున్న 66,000 కనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ డే ఐపీ యాడ్ చేసి ర్యాంకులు రిలీజ్ చేస్తాడు. మీకు 2 సార్లు ర్యాంకులు వస్తాయి. సో కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి, ఒక ర్యాంక్తో ఫిక్స్ అయిపోకండి. ఓకే, సో ఫస్ట్ ర్యాంక్ ఐపీ మార్క్స్ యాడ్ చేయకుండా, అంటే మీకు కనిపించదు అందులో ఐపీ మార్క్స్ కనిపించవు. 160 మార్క్స్కి ర్యాంకులు రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ తర్వాత మళ్ళీ డీటెయిల్డ్ ర్యాంకింగ్ వస్తుంది నీకు. ఐపీలో నీకు ఇన్ని యాడ్ అయ్యాయి, 160వి 100కి ఇంత వచ్చింది నీకు, ఈ రెండు కలిపితే ఇది నీ ర్యాంక్ అని వస్తుంది. అది ఫైనల్ అవుతుంది. నీది ఇంకా సెకండ్ ఇయర్ సిబిఎస్ఈలో చదువుతానన్న అయితే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఈజీగా బిలో 20,000 ఏంటి, బిలో 15,000 ర్యాంక్ కూడా వస్తుంది. చీట్ కోడ్స్ వర్కౌట్